ఐటీ రంగంలో మార్పు చేయబడింది. ఆ ఘనత అంతా కూడా మన రామన్నదని చెప్పి మీకు తెలియదు కదా. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, చాలా మాట్లాడేది ఉంది, కానీ చాలామంది మాట్లాడినరు. మీకు కూడా లంచ్ టైం అయింది, మీరు కూడా ఎక్కువసేపు మాట్లాడితే బోర్ అయితే మనం చాలా షార్ట్కట్లో మాట్లాడతాం. ఇప్పటికే మళ్ళీ చెప్పి నాకు చెవులా ఎక్కువసేపు మాట్లాడకు వార్నింగ్ ఇస్తున్నాను కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది. అదే మిత్రులారా, ఒక విషయానికి వస్తున్నా నేను. మన మల్కాజ్గిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులు ఉన్నారే మన దగ్గర, మరి ఇంతకుముందు మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే, ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరికి ఎట్లా వచ్చిండు తల్లి? ఏదో ప్రశ్నిస్తా, ఏం తల్లి ప్రశ్నించే గొంతు ఏదో చేస్తా అని వచ్చిండు. ఎప్పుడన్నా ప్రశ్నించిండా అన్న పెద్దన్న అన్న? ఎప్పుడన్నా ప్రశ్నించిండా? ఓ తల్లి ఏమైనా చేసిండా? ఎప్పుడన్నా పలకరించిండా? ఏ ప్రోగ్రాంలో కన్నా వచ్చిండా? ఏ డెవలప్మెంట్ అయినా చేసిండా? మరి ఆయన ప్రశ్నించే గొంతంట ఆయన డెవలప్. ఆ తల్లి చెప్పింది కరెక్టు. ఆయన డెవలప్ అయ్యిండు. మన ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్క రోజు రాలేదు, ఏ ఒక్కరు పిలిచే రాలేదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పాలి, మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయనే, సికింద్రాబాద్ కంటోన్మెంటు చాలా కష్టాల పాల్లో ఉన్నారు, లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు, కంజెస్టెడ్ రోడ్స్ తోటి మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది. నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చోబెడతా, అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెడతా, మీ అందరికి సాయం చేస్తా అని చెప్పిండు. ఏదన్నా చేసిండా తల్లి? ఓ కంటోన్మెంట్ అన్నా ఏమన్నా చేసిండా? ఏది చేయడు, మాటలు మాట్లాడతాడు. లాస్ట్కు మా మల్లని కూడా మాట అన్నాడు. వాళ్ళు ఏరే పోయిండు, పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు. ఏదన్నా చేసిండా అన్న? ఎప్పుడన్నా వచ్చిందా మన జవహర్ నగర్కు? ఎప్పుడూ రాలేదు. మన మల్కాజ్గిరి రాజేంద్ర కూడా పోయి అన్నాడు. అప్పుడు మన రాజేంద్ర కూడా అప్పుడు ఎంపీ నిలబడ్డాడు కదా. ఓ నేనేదో చేస్తా, ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయం లాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ పాస్లు చేస్తా, అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు. ఏ ఒక్క రోజు కూడా మల్కాజ్గిరి వచ్చింది లేదు, మల్కాజ్గిరిని చూసింది లేదు. ఓన్న మల్కాజ్గిరి అన్న ఎప్పుడన్నా వచ్చినానే? ఎక్కడికి రాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు. మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 3,500 కోట్లు రిలీజ్ చేసుకున్నాడు. మరి మన కన్న తల్లి లాంటి మన మల్కాజ్గిరి ఆయన కన్న తల్లి లాంటిది. మరి ఎందుకు ఏం చేయలేదు, ఏం చేయడు. ఇట్లా ఎప్పుడు పోతే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు లాగా ఆయన వచ్చినట్టు వేరే వాళ్ళు కూడా చాలా గమ్మత్తుగాళ్ళు వచ్చారు. మీ అందరికి తెలిసే విషయం, అది కూడా మాట్లాడుకుందాం. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి మీకు. మరి రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఇప్పుడు కూడా 6 వారంటీ లేని గ్యారంటీలు తీసుకొచ్చి మరి ప్రజలు కూడా మభ్యపెడుతున్నాడు. ఈ మధ్యన చూసినాం మనం, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అయ్యో ఎలక్షన్స్ వస్తే ఎట్లా, కోడ్ వస్తే ఎట్లా అని చెప్పి ఏదో ఒక స్కీమ్స్ అన్నీ తూతూ మంత్రంగా తీసుకురావడం జరిగింది. మరి ఆ తూతూ మంత్రంలో 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నాడు. ఏ ఒక్కరికన్నా వచ్చిందా తల్లి? ఓనా ఏ ఒక్కరికన్నా వచ్చిందా? ఎవరికి రావు. ఇవన్నీ ఎంతంటే మళ్ళీ ఒక్కసారి ఓట్లు దండుకోవాలని. ఇంకో విషయానికి వస్తే మొన్న మధ్యన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తా అన్నాడు గవర్నమెంట్ రాగానే. మరి 4 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, ఏదో తొందర ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి.
ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.